ఆలు మేథీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, బేబీ పొటాటోస్. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, సో స్టవ్ అంటించండి మాధురి. ఓకే, ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది చపాతీలో అలాగే పూరికి అన్నానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసాం. సో సఖీ ఇవన్నీ చేశారు కదా, ఈ టీవీతో మంచి అనుబంధం, మంచి రిలేషన్. సో ఎందుకు గ్యాప్ వచ్చింది మధ్యలో? అంటే ఇప్పుడు తర్వాత నేను ఏం చేశాను, కొంచెం అవుట్ సైడ్ కార్పొరేట్ ఈవెంట్స్ చాలా చేస్తున్నాను. సో అక్కడ చాలా బాగుంది నాకు అది, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది. టైమింగ్స్ అంటూ వీకెండ్స్ వెళ్ళి మోస్ట్లీ వీకెండ్సే ఉంటుంది. సో నాకు అది అంటే లైవ్ ప్రోగ్రామ్ కదా, సో ఇంటరాక్టింగ్ విత్ ఆడియన్స్, నాకు అది చాలా నచ్చింది, చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఈటీవీ ఈజ్ మై హోమ్, నా పుట్టిల్లు అనమాట. సో తప్పకుండా మళ్ళీ మంచి అవకాశాలు వస్తే ఇది కానీ లేదా సీరియల్స్ కానీ ఏదన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఆఫర్స్ కోసం వెయిట్ ఎప్పుడో ఒక రోజు సడన్ గా తలుపు తడుతుంది. సో ఇప్పుడు మనం ఈ మసాలా వేసేసుకుందాం. సో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ మన సిన్నమన్ అంటారు కదా, పట్టా వేసేసుకుందాం. అలాగే లవంగాలు ఒక 4-5 లవంగాలు, అలాగే ఇలాచి. ఇది వేసి చక్కగా మనం సాటే చేసేసుకుందాం. హోల్ గరం మసాలా వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు. ఇది జస్ట్ ఒక పింక్ కలర్లో వచ్చిన తర్వాత మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి. మీరు కారం బాగా తింటారా మాధురి? కారం పెద్ద లైటే. మీరు? నేను కూడా అంతే, మీడియం, మరీ ఎక్కువగా తినను. సో గుంటూరు వాళ్ళు బాగా కారాలు తింటారు. అవును, మీ అత్త వాళ్ళు బాగా తింటారు. బాగా తింటారు, పచ్చళ్ళు అవన్నీ బాగా తింటారు. నేను అసలు ఆవకాయ తినడమే మానేస్తాను. ఎందుకని? వాళ్ళు ఆవకాయ తిని చూసి నాకు అసలు వెగట్ వచ్చేస్తుంది అనమాట. వాడు ముద్దపప్పులో ఆవకాయ, ఎక్కడ చూసినా ఆవకాయ, తోటకూర పప్పుకి ఆవకాయ నంచుకుంటా, పెద్దానికి ఆవకాయ. అసలు దాని జోలికే వెళ్ళరు అసలు ఆవకాయ జోలికి వెళ్ళి. నాకు రోటి పచ్చళ్ళు ఇష్టం, మనం డైలీ చేసుకుంటాం. కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, అలాంటివన్నీ చాలా ఇష్టం. ఇప్పుడు కొత్త ఆవకాయ ఖచ్చితంగా అది చూస్తాను, అది వేడి అన్నంలో వేసుకొని చూస్తాను. ఒక 2 వీక్స్ మాక్సిమం 1 మంత్, ఆ తర్వాత అసలు అటు అయిపోయి పట్టుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేగాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టమాటోలు వేసుకో. టమాటోస్ మీరు ప్యూరీలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చాప్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. కారం తక్కువగా తింటారు కదా, సో అందుకోసం కొంచెమే వేసాను గరం మసాలా. ఇప్పుడు ధనియా పొడి కొద్దిగా. ఉల్లిపాయలు టమాటోలు చక్కగా వేగుతున్నాయి కదా, ఈ టైంలో మన మాధురి కొంచెం పసుపు వేసేసుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుందాం. జీడిపప్పు కూడా మనం ఏంటంటే మీరు ప్యూరీలా కూడా చేసుకోవచ్చు, నానబెట్టుకొని ముందుగా. మనకు కొంచెం గ్రేవీ చాలా బాగా వస్తుంది. లేదంటే ఇప్పుడు ఈ టైంలో వేసేసుకో. సో ఇదనమాట, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇది చేస్తే కొంచెం బ్రాండ్గా ఉంటుంది. సో అన్నిట్లోకి బాగుంటుంది కదా, చపాతీలోకి, పూరీలోకి. సో మోస్ట్లీ ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ బేబీ పొటాటో వాడతారు అనమాట. మోస్ట్లీ మీరు బెంగాలీస్ చూస్తే వాడతారు. సో మన వైపు కూడా ఈ పొటాటో చాలా బాగా, బంగాళదుంప. సో చక్కగా ముందర మనం ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డ వేసేసుకుందామా. సో ఈ బేబీ పొటాటో మొత్తం వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటో యాడ్ చేసేస్తాం. ఇవి చూడడానికి ఎలా అనిపిస్తాయంటే, మనకి ఉంటాయి కదా చిలకడ, చామగడ్డ వేపుడు చాలా బాగుంటుంది. అవును. ఓకే, తర్వాత ఏం వేస్తున్నారు? తర్వాత ఇది కొంచెం మనం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మెంతి కూర, మనం చెప్పాం కదా ఆలు మేథీ కర్రీ. సో మెంతి కూర కూడా చాలా మంచిది మన హెల్త్కి. ముఖ్యంగా మనం ఎండాకాలం మెంతి కూర తింటే చాలా చాలా మంచిది, ఎందుకంటే చలవ చేస్తుంది. సో మెంతి కూర, తర్వాత మెంతులు బాగా వాడాలన్నమాట. ఓకే, ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఇలాగే వేసేసుకోవచ్చు. మెంతి కూడా పరాటా కూడా చేస్తారు మాధురి, మేథీ పరాటా నాకు కూడా చాలా ఇష్టం.
ముఖ్యంగా మనం ఒక 2-3 డేస్ ప్రయాణానికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అవును. ఓకే, సో ఇందులో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే. మనం ఒక ఇంగ్రీడియంట్ మెయిన్ టేస్ట్ రావాలంటే ఏం వేయాలి? సాల్ట్ వేయాలి. సో ఇట్స్ టైమ్ ఫర్ ద సాల్ట్. సో కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది అంటున్నారు. సో కొంచెం రుచికి తగినట్టు మనం వేస్తాం. అంతే. మూత పెట్టేసుకోవచ్చు. సో లీనా ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఎస్, ఆలు మేతి కర్రీ మంచి అరోమా వస్తుంది, చక్కగా ఉడికిపోయింది. సో ఇంకా ఫైనల్ గా వేయాల్సినవి వేసేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెష్ క్రీమ్ వేద్దాం. మీకు ఇష్టమా పాల మీగడ? అంత ఇష్టం లేదా? కానీ దీనికి వేయాలి మాదిరి, అప్పుడే టేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. అది ఇప్పుడు రెస్టారెంట్ లుక్ వచ్చింది. ఎస్, తర్వాత మనం గార్నిష్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఫ్లేవర్ కోసం, ఎందుకంటే ఆ పోపులో కూరలో వేగితే బాగుంటుంది. తర్వాత మనం గార్నిష్ చేసినప్పుడు మళ్ళీ వేసుకోవాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కదా. పైనుంచి కూడా క్రీమ్ వేద్దామా గార్నిష్ కి? వేడివేడిగా ఆలు మేతి కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు మేతి కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బేబీ పొటాటోస్ 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. ఆలు మేతి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న, నూనె వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, జీడిపప్పు వేసి కాస్త నీళ్లు పోసి బేబీ పొటాటోస్, మెంతి కూర, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని చివరిగా పాలమీగడ, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పాలమీగడతో సర్వ్ చేసుకుంటే ఆలు మేతి కర్రీ రెడీ.